ఇవాళ రాహుల్ గాంధీ కావాల్సింది ఏంది, పార్టీ నడపడానికి డబ్బులు, ఎవడేం చేస్తే తనకేంది. లాస్ట్కు ఏ స్టేజ్కి పోయిందంటే ఆయనే వాళ్ళ బలహీనతలను పట్టుకున్నాడు. కాంగ్రెస్కు ఉన్నాయి రెండే ప్రభుత్వాలు, ఎక్కడ బై ఎలక్షన్స్ ఉన్నా వీళ్ళు పంపే డబ్బులే. కాబట్టి ఆ డబ్బు కోసం రేవంత్ రెడ్డిని కొనసాగిస్తున్నారు. ఉండని గవర్నమెంట్ ఏదో చేయని, ఇంకెవరున్నారు మన డబ్బులు పంపే వాళ్ళు ఎవరు లేరు కదా. సరే ప్రజలలో చెడ్డ పేరు వస్తే రాని, వాళ్ళు ఏమైనా అన్నిటి త్యాగాలకు సిద్ధపడ్డారు. ఈయన పూర్తి జెన్నకిడిసిన ఆంబోతాను అంటాం కదా, వదిలిపెడతారు దాన్ని. అది ఇష్టం వచ్చినట్టు చేన్లలో పోయి తింటూ ఉంటుంది, ఇళ్ళల్లో పోయి తింటూ ఉంటుంది. ఇక దాన్ని ఎవరు పట్టుకోరు. ఇక అటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఆ రకమైన దుర్మార్గాలకు ఒడిగడతా ఉన్నాడు. ఇవాళ ఆయన ఇచ్చిన హామీలే కాదు, మినిమం ప్రజాస్వామిక విలువలు ఆచరణలో లేవు. ఆయన భాషలో కూడా అటువంటి ఇది కనబడదు మనకు. ఆయన మారుతాడని నేనైతే అనుకోవట్లేదు. ప్రజలే ఆయనను మార్చాల్సిన పరిస్థితి వస్తుంది.